ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఎంత కబుర్లు చెప్పుకున్నా మా పని మాకు ఉంటుంది. మేమేం ఖాళీగా ఉండము. పాలు పొంగిచ్చి పరవాన్నం వండాలంట. సో నలుగురం కలిసి అయితే పాలు పొంగిస్తున్నాం. ఇక్కడ కూడా వీడియో తీసుకోవాలా అంటే తీసుకోవాలి. ఏదైనా వీడియోస్ షేర్ చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా తీయడం నాకు అలవాటు. సగం సగం మీకు చూపిస్తే మీకు కూడా అర్థం కాదు. సో అలా నలుగురం అయితే కింద మీద పడి పరవాన్నం వండుతున్నాము. కింద మీద పడి అని ఎందుకు అంటున్నామంటే మాకెవరికి ఇంత క్వాంటిటీలో వండడం అలవాట్లేదు. అక్క వాళ్ళకి అలవాటు ఉన్నా సరే ఆ గిన్నె అనేది కొంచెం చిన్నగా అయిపోయింది. మొత్తానికైతే పరవాన్నం వండాము అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ మా చెట్లు ఉన్నాయి కదా, వాటికి పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేస్తున్నాం. ఇంకా ఈ రోజు ప్రాసెస్ అయితే అదే. చక్కగా చెట్టుకు పూజ చేసి ఉయ్యాల దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా తంగేడు పూలు కట్టుకోవాలి చేతికి. అది కూడా నెక్స్ట్ షాట్లో అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మేము నలుగురం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి అందులో నేను వీళ్ళు ముగ్గురు కంటే చిన్నదాన్ని, అంటే ముగ్గురు వదినలు ముద్దుల మరదలు అనుకోండి. అలా అని కాకపోయినా మా ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసి హ్యాపీగా అయితే మేము పూజ చేసుకున్నాము. ఆడపిల్లలకు ఉండే చిన్న చిన్న ఆనందాలు పుట్టింట్లోనే స్టార్ట్ అవుతాయి. అండ్ మన వాళ్ళు ఎప్పుడు మనని భారం అనుకోరు. సో ఎవరిని జడ్జ్ చేసుకోకుండా హ్యాపీగా ఉందాం.